గౌరీపుత్రుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. భాగ్యనగరంలో 9 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వెళ్తున్నాయి. అన్ని ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్కు విగ్రహాలు తరలి వెళ్తున్నాయి. శోభాయాత్రలు శోభాయమానంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అంతా కలిసి బొజ్జ గణపయ్యకు బై బై చెప్తున్నారు. హైదరాబాద్లో ఎటు చూసినా సందడి వాతావరణం కల్పిస్తోంది. గల్లీ గల్లీ నుంచి వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నాయి. డప్పు చప్పుళ్ల మధ్య యువత నృత్యాలు ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. ఇక డీజే పాటలతో డ్యాన్సులతో యువత హోరెత్తిస్తోంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేస్తున్నాయి. నిమజ్జనానికి సంబంధించి తాజా సమాచారం క్రేన్ నంబర్ 4 నుంచి మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. శేఖర్, పరిస్థితి ఎలా ఉంది? భక్తులంతా కూడా ఏ విధంగా బై బై చెప్తున్నారు గణేష్కి? నిమజ్జనానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ కార్తిక్, ఉదయం నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భక్తులతో కోలాహలంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఇక ఖైరతాబాద్ నిమజ్జనం పూర్తయిన తర్వాత కూడా ఇక్కడికి పండల్స్ రాలేదు, కానీ పెద్ద ఎత్తున భక్తులు మాత్రం వస్తున్నటువంటి పరిస్థితులు మనం విజువల్స్ లో చూడొచ్చు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇక్కడికి తరలి రావడంతో పాటు జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హైదరాబాద్ నగరంకి ఇక్కడికి వచ్చి తలకించిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరిగినటువంటి ప్లేస్ను వచ్చి ఎక్కడ జరిగింది అని అడిగి మరీ తెలుసుకొని ఇక్కడికి చూసి ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. చిన్న పెద్ద అని తేడా లేకుండా పెద్ద ఎత్తున ఇక్కడికి యువత తరలి వచ్చి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి పరిస్థితులు. మనతో పాటు చాలా మంది యువత ఉన్నారు, వీళ్ళను మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడ ఆర్సిపురం నుంచి అన్న, లింగంపల్లి నుంచి వచ్చా. ఓకే, ఏమేమి చూసారు ఇక్కడ? ఇదంతా హైదరాబాద్ గణేష్ని చూద్దామని వచ్చినాం. పొద్దుగాల వచ్చినాము, దర్శనం బాగా అయింది, మంచిగా జరిగింది. చిన్న బాలున్నాడు, చోటు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పు, ఏం పేరు? నీ పేరు ఏం పేరు? పెద్దలు చిన్నలు చాలా మంది ఇక్కడికి వచ్చి తిలకిస్తున్నటువంటి పరిస్థితులు చాలా మంది ఉన్నారు, మనం విజువల్స్ లో కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా ఇదే స్థాయిలో భక్తులు కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితులు. ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ఈ ఏరియా అంతా కూడా ఇసుక వేస్తే రాలనంత జనాలు ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితులు. మొత్తం ఎన్టీఆర్ మార్గ్ రోడ్ ఏదైతే ఉందో సెక్రటేరియట్ ముందు నుంచి ఇక్కడ వరకు పెద్ద ఎత్తున కూడా తిలకించడానికి రెగ్యులర్గానే ఈ రోడ్ అంతా కూడా కొంత ట్రాఫిక్ ఏరియాగా ఉంటుంది. పెద్ద ఎత్తున రద్దీ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా చాలా మంది చిన్న పిల్లలు చూడడానికి ఆసక్తిగా ఉన్నారు. మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. పాప, నీ పేరు ఏం పేరు? పేరు చెప్పు. పేరు ఏం పేరు? నీ పేరు? అభిరామ్. ఎక్కడి నుంచి వస్తుంది? చాలా మంది పిల్లలు పెద్దలు తల్లిదండ్రులతో కలిసి తిలకించి వస్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్నపిల్లలకు ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా ఏరియా అంతా ఉంటుంది కాబట్టి ఉదయం నుంచి ఈ ఏరియాను చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు ఆ ఏజ్తో సంబంధం లేకుండా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా ప్రజలతో భక్తులతో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక గణపతులకు సంబంధించినటువంటి క్యూ అయితే ఇంకా ఇక్కడికి రాలేదు, రష్ అయితే రాలేదు. కేవలం ట్యాంక్ బండ్కి సంబంధించి కావచ్చు, మిగతా ప్రాంతాల్లోకి వెళ్తుంది. కానీ ఎన్టీఆర్ మార్గ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో మాత్రం రానటువంటి పరిస్థితులు. కొంతమందిని పిల్లలు ఉన్నారు, మాట్లాడించారు. బాబు, ఎక్కడి నుంచి వచ్చినావు? హైదరాబాద్. చూసావా దేవుని? చూసావా? బాగా అనిపిస్తుందా ఈ ఏరియా అంతా? అనిపిస్తుందా? నువ్వు ఎక్కడి నుంచి వస్తావమ్మా? హైదరాబాద్. ఏం పేరు నీ పేరు? కీర్తన. కీర్తన. ఏం చదువుకుంటున్నావు? 5వ తరగతి. 5వ క్లాస్. చూసావా దేవుని? బాగా అనిపిస్తుందా? మొత్తం పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి భక్తుల రద్దీ అయితే పెరిగింది, కానీ పండలకు సంబంధించినటువంటి రష్ అయితే ఇంకా మొదలు కాలేదు. గ్రేటర్ సిటీ మొత్తంలో దాదాపు 50,000 వరకు విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం అవుతాయని అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 25 నుంచి 20,000 విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. 40కి సంబంధించినటువంటి క్రేన్లను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి.
శానిటేషన్ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇట్లా అన్ని రకాల శాఖలతోటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కానీ పండల్స్ రష్ మాత్రం ఇంకా రానటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. చూడాలి మరి అర్ధరాత్రి ఇప్పటికీ సాయంత్రం దాదాపు 7 అవుతున్నప్పటికీ కూడా వినాయకుల యొక్క రష్ ఇంకా ట్యాంక్ బండ్ మీదకి పెరగలేదు. రాత్రి 8-9 గంటల తర్వాత రష్ పెరుగుతుంది అని అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే మోహన్జాయి మార్కెట్, చార్మినార్ ఆ రూట్ లో ఎక్కువగా రష్ ఉంది. ఇంకా ఇక్కడికి చేరుకోవడానికి కొంత టైం పడే. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.
ఆ గౌరీపుత్రుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. భాగ్యనగరంలో 9 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వెళ్తున్నాయి. అన్ని ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్కు విగ్రహాలు తరలి వెళ్తున్నాయి. శోభాయాత్రలు శోభాయమానంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అంతా కలిసి బొజ్జగణపైకు బై బై చెప్తున్నారు. హైదరాబాద్లో ఎటు చూసినా సందడి వాతావరణం కల్పిస్తోంది. గల్లీ గల్లీ నుంచి వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నాయి. డప్పు చప్పుళ్ల మధ్య యువత నృత్యాలు ఊరేగింపు నిర్వహిస్తున్నారు. డీజే పాటలతో డాన్సులతో యువత హోరెత్తిస్తోంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేస్తున్నారు.